ఏమీ లేకుండా అంటే ఏం చేస్తారు? కరెక్ట్. అయితే ఒక విషయం చెప్పండి ప్రవీణ్ గారు, ఇప్పుడు 3 పార్టీలు కలిపి జట్టు కట్టి కూటమిగా వెళ్ళి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇది 1 ఇయర్ బ్యాక్ ఉన్న చరిత్ర. ఇప్పుడు ఈ 3 పార్టీలకు సంబంధించిన సఖ్యత లేకపోతే జూనియర్ సీనియర్ పార్టీలు దీనికి సంబంధించి చాలా పెద్ద మేజర్ ఇష్యూ కాబట్టి ఈ దిశగా మీరు ఏమైనా సర్వే చేశారా? దీనికి సంబంధించిన అవుట్కమ్ ఏంటి మరి? అంటే సర్వే ఇప్పుడు ప్రభుత్వ పెద్దల విషయంలో అయితే మాత్రం ఆ టాప్ 3-4 ఉన్నారనుకోండి, వాటి మీద మనం సర్వే చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా మీడియా విశ్లేషణలు కూడా చెప్పొచ్చు. వాళ్ళు బాగానే ఉన్నారు, నీట్ గా కనిపిస్తా ఉన్నారు కాబట్టి గ్రౌండ్ లెవెల్లో. అది కనిపిస్తున్నారా కనిపించరా అది పక్కన పెడితే మన గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే చాలా నియోజకవర్గాల్లో సఖ్యత లేదు, కక్కలేక మింగలేక ఉన్నారు. బికాజ్ ఎందుకంటే ఇంత మెజారిటీ వచ్చింది కదా, మెజారిటీ వచ్చినప్పుడు వినరు, సహజంగా వినరు. ఇప్పుడు ఏమవుతుంది, ఒక నియోజకవర్గం ఫర్ సపోజ్ నెల్లిమర్ల అనే ఒక నియోజకవర్గం తీసుకోండి. నెల్లిమర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే, అక్కడ ఇన్ఛార్జి టీడీపీ ఇన్ఛార్జి కర్రోతు బంగారాజు, ఇప్పుడు మార్క్ఫెడ్ చైర్మన్ గా కూడా ఉన్నట్టున్నాడు ఆయన. టీడీపీ ఇన్ఛార్జ్ చెప్పిన పనులే అవుతాయి. టీడీపీ ఇన్ఛార్జ్ చెప్పిన పనులే అక్కడ కలెక్టర్ గాని, జేసీ గాని, ఇంకోరు గాని ట్రాన్స్ఫర్ల విషయంలో జరుగుతుంటాయి. అప్పుడు ఎమ్మెల్యే ప్రయారిటీ ఏముంటుంది? ఏమీ ఉండదు. అలాంటి నియోజకవర్గాలు చాలా ఉన్నాయి. ఇన్ కేసు అక్కడ టీడీపీ ఎమ్మెల్యే అయి ఉండి జనసేనకు సంబంధించిన పనులు కూడా ఏం జరగవు. అట్ ది సేమ్ టైం నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో కూడా అదే జరుగుతుంది. సో ఇది కాన్ఫ్లిక్ట్ అనేది ఉంటుంది, అది తీవ్ర రూపం దాల్చుకుంటుంది. బట్ ఎలక్షన్ టైంలో అది బయటపడుతుంది అంతే. రైట్. సో ఓవరాల్గా ఇంకొక ఫైనల్గా ఒక 2-3 ప్రశ్నలు అండి. లోకేష్ గారికి సంబంధించినటువంటి గ్రాఫ్ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి గ్రాఫ్, ఎందుకంటే మంగళగిరిలో గెలిచారు, అఖండ విజయాన్ని సాధించారు. ఆయన నియోజకవర్గంలో కానీ ఆయన శాఖపరంగా కానీ మీ కామెంట్స్ ఏంటి, మీ అబ్జర్వేషన్స్ ఏంటి? అంటే లోకేష్ గారి విషయంలో అయితే మాత్రం ఆయన కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవడంలో ఆయన ఇదయ్యాడండి. పబ్లిక్ కాన్ఫిడెన్స్ కానీ, పార్టీ కాన్ఫిడెన్స్ కానీ అతను సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ఇంకా అతను ట్రై చేస్తున్నాడు. ఒకవైపు శాఖ అవ్వచ్చు, ఇంకోవైపు పెట్టుబడుల విషయంలో అవ్వచ్చు, లేకపోతే కేంద్రంతో సఖ్యత విషయంలో అవ్వచ్చు, అన్ని మల్టీ డీల్ చేస్తున్నాడు ఆయన సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ఇంకా ఫ్యూచర్ లో ఇంకా రిజల్ట్స్ రావాల్సి ఉంది. అయితే ప్రవీణ్ గారు ఇంకొక విషయం, రెడ్ బుక్ కాన్సెప్ట్ సంచలనంగా మారింది. ఎన్నికల ముందు రెడ్ బుక్ ఒక రకంగా లోకేష్కి హీరోని చేసింది. ఇప్పుడు అదే రెడ్ బుక్ జీరోని చేసే ప్రమాదం ఉందంటూ కూడా చెప్తా ఉన్నారు. మీరు ఆ యాంగిల్ ఏమైనా చేశారా? ఇట్లా ఈ అరెస్టులు వీటిపైన కామన్ మ్యాన్ ఏమనుకుంటున్నారు? జీరో ఏమి చేయరు. రెడ్ బుక్ హీరో అవ్వటం వేరు, జీరో ఏం అవ్వరు, ఎవరు జీరో ఏం అయిపోరు. కానీ బట్ ఒక విషయం అయితే జరుగుతుంది, పబ్లిక్ కంపేర్ చేసుకోవడం స్టార్ట్ చేసినప్పుడు ఏముందిలే ఇప్పుడు వైసీపీ చేసినట్టే వీళ్ళు కూడా కక్షపూరితంగా వెళ్తున్నారు అనేది పబ్లిక్ లో ఇప్పటికే బలంగా వచ్చింది. అది ఇంకా కొంచెం ఎక్కువే అవుతుంది. కానీ అంటే మీ సర్వేలో కొన్ని ప్రశ్నావళి ఉంటుంది కదా, ఈ ప్రశ్న కూడా జోడించారా? ఇచ్చాం కదా, 8 కారణాలు ఇదొకటి కూడా కదా. ప్రభుత్వ వ్యతిరేకత విషయంలో ఇది కూడా ఒకటి. వైసీపీతో పోటీ పడుతున్నారు కక్ష సాధింపు వ్యవహారంలో. వైసీపీ వాళ్ళు అన్ని ఆతాను మొక్కలే అనేది పబ్లిక్ చాలా క్లియర్ గా ఉంది. ఓకే, రైట్. సో ఓవరాల్గా ఆల్మోస్ట్ ఆల్ 1 ఇయర్ పైన మీ యొక్క అన్ని యాంగిల్స్లో మీరు కవర్ చేసినట్టుగా కనిపిస్తోంది. సో దీనికి సంబంధించి ఎవరైనా, మీరైనా, నేనైనా, ఏ సంస్థ అయినా ఎవరైనా చేసేటప్పుడు ఖచ్చితంగా దీన్ని ఏ విధంగా పరిగణించుకుంటారో, ఏ విధంగా ముందుకు వెళ్తారనేది వారి యొక్క విజ్ఞతగా వదిలేయాల్సి ఉంటుంది. ఇక ఫైనల్గా మీ ఓడ్ ఏంటండి? ఫైనల్గా ఓడ్ ఏంటంటే ప్రభుత్వం కష్టపడుతుంది ఎంతో కొంత. లైక్ వైసీపీ ప్రభుత్వంలా కాకుండా అప్పుడైతే పెట్టుబడులు లేవు, రోడ్లు లేవు, తర్వాత కొన్ని జీతాలు కూడా సరిగ్గా వచ్చేవి కాదు, చాలా ఇష్యూస్ ఉన్నాయి, వేరియస్ ఇష్యూస్ ఉన్నాయి. వీళ్ళు ఒక్కొక్కటి కూడాను కరెక్ట్ చేస్తున్నారు అనేది ఉంది. బట్ వేరేజ్ మీరు ఏమి చేసినా కూడా, ప్రభుత్వం ఏం చేసినా కూడా అల్టిమేట్ గా ఎమ్మెల్యేలు అవినీతి ఆరోపణలు, అవినీతిలో కూరుకుపోతే దాన్ని మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే కూటమికే. అది ఫ్యూచర్ లో డెఫినెట్ గా దే హ్యావ్ టు ఫేస్. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు, మీ విలువైన సమయాన్ని కేటాయించి మీ యొక్క విశ్లేషణ అందించి థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్ అండి. సో ఇది సంవత్సర ఏడాది పాలన పైన రైజ్ అనే సంస్థ చేసినటువంటి దానికి గ్రౌండ్ రిపోర్ట్కి సంబంధించి, లేకపోతే సర్వేకి సంబంధించినటువంటి అవుట్పుట్స్, దాని మీదకి సంబంధించినటువంటి యూటీవీ ప్రత్యేకమైనటువంటి విశ్లేషణ. చూస్తూనే ఉండండి యూటీవీ.